బెస్ట్ దివాళీ ఐడియా అండి. చాలా చీప్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఐడియా మాత్రం మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్‌తో తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి ఈ దివాళీకి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను 2 లిక్విడ్ బాటిల్ తీసుకున్నానండి. అదే అండి మనం ఫ్లోర్ క్లీన్ చేస్తాం కదా! ఆ లిక్విడ్ బాటిల్ తీసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ నేను ఈ షేప్ అయితే కట్ చేసుకున్నానండి. ఇలాగే 2 పీసెస్‌ని మనం కట్ చేసుకొని తీసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీనికైతే నేను రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇలా ఒక 2 టైమ్స్ అప్లై చేసుకున్నట్టయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అండ్ ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను చిట్టి అద్దాలు తీసుకునే విధంగా ఫెవికాల్ సహాయంతో అంటించుకుంటున్నానండి. ఒకవేళ అద్దాలు గాని ఇలాంటి పల్స్ గాన లేకపోతే మీరు డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చండి. ఏదో ఒక డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. దివాళికి తగినట్టు. ఈ విధంగా అంతా మనం అద్దాలైతే సెట్ చేసి ఆరించుకోవాలండి. టోటల్‌గా ఆరించిన తర్వాత సైడ్‌లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా ఈ అద్దాలకైతే ఈ విధంగా నేను టూత్ పిక్ సహాయంతో చూడండి లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా చాలా బాగుంటుందండి కలర్‌ఫుల్‌గా. అండ్ రౌండ్ షేప్ మిర్రర్స్ కూడా ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను. సైడ్‌లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి యెల్లో పెయింట్ సహాయంతో ఆకు షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి. ఇలా కొమ్మలైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. టోటల్‌గా మనం వేసుకున్న తర్వాత పైన కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఐస్ మరియు నోస్ ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. టోటల్‌గా 2 పీసెస్‌కి మనం ఈ విధంగా డ్రా వేసుకున్న తర్వాత దీనైతే మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఒక్క ఐడియా మాత్రం దివాళీ టైంలో ఈ విధంగా టీ లైట్ స్టాండ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బయట ఈ విధంగా మనం డెకరేషన్ చేసేటప్పుడు. అంతేకాకుండా దివాళీ టైం అయిపోయిన తర్వాత దీన్ని మనం ఉట్టిగా అలాగే పెట్టకుండా ఈ విధంగా మనీ ప్లాంట్ గానీ, ఇలాంటి చిట్టి చిట్టి ప్లాస్టిక్ మొక్కల్ని ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. పైనైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.